గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణనాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी वाजीविर्वाचनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठिवागं सन्तनुभिः रसेम देवहितं ददातु स्वस्ति न इंद्रो वृद्धस्रवाः ओम शांति शांति शांति। ओम गणपते नमः। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंति प्रचोदयात्। एकदंతం మనం ఎప్పుడు కూడా వినాయకుడిని మొట్టమొదట ఆది పూజ దేవా గజానన అన్నట్లుగా మనం పూజ చేస్తూ ఉంటాం కదా. అలాంటి గజాననునికి ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని 3 సార్లు అనుకొని పూజ చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ ఓం గం గణపతే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః ఇలా చేసి చక్కగా చిన్న గంధం కూడా ఆయనకి అలంకరణార్థం గంధం సమర్పయామి. పూజాం అంటే ఏమిటంటే పుష్పాలతో పూజ చేయొచ్చు, మనందరికీ తెలుసు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు. ఓం గం గణపతే నమః. విఘ్నేశ్వరుడికి పుష్పం సమర్పయామి అన్న వినాయకుడికి పుష్పం సమర్పించి వినాయకుడికి చక్కగా మనము తాంబూలం అంటే ఏమిటంటే కనుక ప్రతిసారి కూడా ప్రతి విషయంలోనే కూడా వినాయకుడికి మొట్టమొదట అగ్రతాంబూలమే తీసుకుంటాడు ఆయన. అందువల్ల గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ అని మనం ఆ వినాయకుడికి చక్కగా ఆ తాంబూలాన్ని ఆ తర్వాత ఈ చెరుకు గడని కూడా ఆయనకి చూపించడం అనేది, చెరుకు అంటే చాలా ఇష్టం ఆయనకి, ప్రియమైనటువంటి వస్తువు. అందుకని ఆ రెండింటినీ కూడా ఆయనకి అర్పించి గణేశుడిని ప్రార్థిస్తూ నేను చేసే ప్రతి పనిలోని కూడా విజయం అనేది రావాలి, అంతేగాని అపజయం అనేది ఉండకూడదు. ఏ విధమైనటువంటి లోపాలు కష్టాలు తప్పులు ఒప్పులు ఏమున్నప్పటికీ కూడా గణనాయక నేను నీకు మొక్కుతున్నాను, మమ్మల్ని క్షమించి తప్పనిసరిగా మా యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చవయ్యా అని వినాయకుడికి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకుని తర్వాత ఏంటంటే కనుక మనం ఒకే ఒక విషయం అండి, రాజశ్యామల పూజ, రాజశ్యామల నవరాత్రులు నడుస్తున్నాయి. అమ్మవారిని సేవించాలి, అయ్యయ్యో మొదలు పెట్టలేదు, మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, ఇక ఆఖరికి వస్తువులోకి 5 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి, 2 రోజులు ఉన్నాయి. ఒక్కరోజే మేము సాఫ్ట్వేర్ వాళ్ళమండి, ఏదో ఒక్కరోజైనా సరే అమ్మవారి పటం తెచ్చుకున్నాము, ఎలా అలంకరించుకోవాలనుకునే వాళ్ళకే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఏం లేదమ్మా, ఒక చక్కని పీట, ఆ పీటకి పసుపు రాయండి, చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టండి. ఆ పసుపు రాసి బొట్లు పెట్టి చెక్క పీటే పెట్టి చక్కగా ఈ వస్త్రం తెల్ల టవల్ ఉంటుంది కదా, చిన్న టవల్ పలుచంది, అది కొనుక్కొని తెచ్చుకోండి. దాని మీద స్వస్తిక్ మార్కు వేసి దాని మీద పెట్టుకొని అమ్మవారి పటాన్ని పెట్టుకోండి, వినాయకుడిని పెట్టుకోండి. చక్కగా పుష్పాలతో అమ్మవారిని అలంకరించి చక్కగా మనం ఏంటంటే కనుక 16 నామాలు మాత్రమే చెప్తాను, మీరు కష్టపడకండి, ఇష్టంతో చేయండి. మీ ఇంట్లో లేమి అనేది ఉండదు, మీ భార్యాభర్తలు ఇద్దరి కలహాలు ఏమైనా చిన్న కొంచెం గొడవలు ఉన్నా కూడా పోతాయి. ఆ తర్వాత ఆయువు ఆరోగ్యము ఐశ్వర్య సంపదలు కూడా మీకు ఇష్టకామ్యాలు కూడా సంకల్పంతో మీరు చెప్పుకున్నట్లయితే కోరిక కోరండి, ఆవిడ తీరుస్తుంది. ఆ విషయంలో ఏమీ డౌట్ లేదు. మీరు చక్కగా ఆవిడ సర్వకామితాలు కూడా తీర్చేటటువంటి ఆ యొక్క రాజశ్యామల చూడండి, ఆవిడ ముఖంలో ఎలా వెలిగిపోతుందో చూడండి. ఆవిడని మొట్టమొదటి బొట్టు పెట్టి ఆవిడని ఇక్కడ ఆవాహనం చేసుకుందాం. ఓం
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వతి యా కుందేందు తుషారహారధవళ యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతుభిః దేవైః సదా వందితా సామం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాఢ్యాపహ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారికి పుష్పాలు సమర్పిద్దాం. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్తు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః శ్రద్ధాయ నమః సర్వభూతహితప్రదాయ నమః దారిద్ర్యధ్వంసినే నమః జ్ఞానప్రదాయనే నమః. ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః. ఓం వాగ్వాదినే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్తు. ఓం సర్వం శ్రీ సరస్వతీ దేవ్య పాదాబ్ధ సమర్పయామి. శ్రీ సరస్వతీ దేవత పాదాలకి మనము అన్నీ కూడా సర్వ పూజాం సమర్పయామి. ఇప్పుడు మనము 16 నామాలు చెప్పుకుందాం. ఎందుకంటే కనుక అందరికీ టైం కూడా ఉండట్లేదండి. మనం పెద్ద పెద్ద వీడియోలు చేసినా కూడా కష్టమైపోతుంది చూడటానికి అందరికీ కూడా. అందుకని సులభంగా ఈ యొక్క రాజశ్యామల అనేది ఎవరు? ఆవిడ సరస్వతీదేవి, జ్ఞానస్వరూపిణి. అలాంటి తల్లికి చక్కగా సింపుల్గా పూజ చేద్దాం. అరటిపళ్ళు తెచ్చుకున్నాం, ఏవో పళ్ళు కాయలు మనకు తోచింది తెచ్చుకున్నాం, కొంచెం పరవాన్నం వండుకున్నాం, తర్వాత ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి ఖర్జూరాలు కూడా పెట్టుకున్నాం ప్రసాదంగా. ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం కదా, తాంబూలం కూడా అమ్మవారికి సమర్పించుకుందాం. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వాహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్తు. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః. ఓం ఓం శ్రీ మాత్రే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఓం 16 నామాలు కూడా మనకి నేను చెబుతాను, మీరు అనుకోండి. ఆ తర్వాత మీరు చిన్న బెల్లం ముక్క, లేకపోతే అన్నం మీద వేడి అన్నం మీద ఇంత ఆవనే చుక్క, ఇంత బెల్లం ముక్క వేసి పెట్టండి, అమ్మవారికి స్వీకరిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓం సంగీతాయై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం శ్యామాయై నమః. ఓం మంత్రనాయికాయై నమః. ఓం మంత్రిణ్యే నమః. ఓం సచివేశిన్యే నమః. ఓం శుకప్రియాయ నమః. ఓం శుకప్రియాయై నమః. ఓం వీణావత్యే నమః. ఓం వైణిక్యే నమః. ఓం ముద్రిణ్యే నమః. ఓం ప్రియాకప్రియాయ నమః. ఓం వీపప్రియాయ నమః. ఓం నీపప్రియాయ నమః. ఓం కదంబాస్యే నమః. ఓం కదంబవనవాసిన్యే నమః. ఓం సదామవాసిన్యే నమః. ఓం సదామవాసిన్యే నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఓం రాజశ్యామలాయై నమః. ఓం హైం హ్రీం సరస్వత్యే నమః. ఓం హైం హ్రీం సరస్వత్యే నమః అని మీకు వచ్చినటువంటి నామాలతో. ఇంకా అంటే ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏదైనా మూలమంత్రం ఉంటే చాలండి రాజశ్యామలాదేవిని పూజించేస్తామని. కానీ సాధన, ఆ తర్వాత అనుష్ఠానం చేసే వాళ్ళకే మూలమంత్రాలు తప్ప, మనం మామూలుగా ఇంట్లో సంసారం చేసుకునే ఇల్లాళ్ళం కాబట్టి ఆ విధంగా అంటే కొంచెం కష్టం. కానీ ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ఒక బీజాక్షరం పెట్టుకుని చేసుకోండి. ఓం ఐం సరస్వత్యే నమః. ఓం ఐం సరస్వత్యే నమః. అయితే బీజాక్షరం చెప్తున్నాం కదా మనము.
ఓం హైం సరస్వత్యే నమః. అక్షింతలు పట్టుకోండి చక్కగాని. ఓం హైం సరస్వత్యే నమః. ఓం హైం సరస్వత్యే నమః. సూక్ష్మంలో మోక్షం అంటాం కదా, అలాగ మంత్రాలు రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదని కంగారు పడకండి. ఈ యొక్క నామం చేసుకుంటూ 108 సార్లు మీరు పువ్వులతోటి, అక్షింతలతోటి, ఏదైనా అరటిపండు పెట్టినా, కొబ్బరికాయ పెట్టినా, లేకపోతే పరమాన్నాలు వండి పెట్టినా కూడా అన్ని విధాలా కూడా యోగదాయకంగా మీ మనస్సులో ఉన్నటువంటి ఈ యొక్క రాజశ్యామల నవరాత్రుల్లో ఉండేటటువంటి విశేషమైన విషయం ఏంటంటే, ఏదైనా కోరుకోండి, కోరుకున్నది తీరకపోతే మళ్ళీ నన్ను అడగండి. డెఫినెట్గా ఒకే కోరిక, అదే కోరిక చక్కగా ఆవిడకి కూడా ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తల బంధాలు గట్టిగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లకి పెళ్లి సంబంధం రావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా భర్త బాగుండాలి, అనారోగ్య పరిస్థితులు మా ఇంట్లోంచి బయటకు పంపించే, ఈ విధంగా మీరు సజావుగా కోరిక కోరుకోండి. ఒకే ఒక కోరిక, సదాచార పవిత్రమైనటువంటి సదాచార, ఆచరణాత్మకమైనటువంటి సదాచారాన్ని ఆచరించే ప్రతి మహిళ మెళ్ళో నల్ల పూసలు ఎలా ఉంటాయో అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుంది. మీ కాలి మెట్టెలు ఎలా అయితే భద్రంగా ఉంటాయో అలాగే అమ్మ దయ మీ వెంట కంట జంట ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఓం సరస్వతీ దేవీ చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్తు అన్నటువంటి గాయత్రీదేవిని తలుచుకుంటూ ఆ యొక్క సరస్వతీ మాతని రాజశ్యామలగా మీరు పూజించండి, చక్కగా తరించండి. మీ షోడశ నామాలతో చక్కగా మీరు పూజించి తరించండి. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద కూడా వర్షించుగాక. ఓం శ్రీ మాత్రే నమః. Ni sagari waga